హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. చింత చిగురు పప్పు ఈజీగా ఎలా చేయాలో, పప్పు పొంగకోకుండా చిన్న చిన్న టిప్స్తో ఎలా వండాలి అనేది చూపిస్తున్నాను. చింత చిగురు అయితే పావు కేజీ 130 రూపాయలండి. మంచిగా ఫ్రెష్గా ఉంది. కాకపోతే ఎక్కువ నీరు చల్లుతారు కదా, నీరైతే ఇట్లా కారుతుంది చూడండి. ఎంత నీళ్లు పోసారో. ఇది నీరు పోయడం వల్ల ఎక్కువ తూకం కూడా వస్తుందంట. అందుకోసమే నీళ్ళు ఎక్కువ పోసి ఇలా కేజీ లెక్క చోకుతా ఉంటారు. తడిపిన కొద్దీ ఆ కూర వెయిట్ ఎక్కువొస్తదంట. ఇంకా మా దగ్గరైతే పావు కేజీ రూ. 130. మీ దగ్గర ఎంత కాస్ట్ చెప్పండి కామెంట్ రూపంలో. ఇంగా చింత చిగురు పప్పయితే వండుతున్నాను. పప్పయితే వేయించిన పప్పుతో వండాలని మా వారైతే అన్నారు. ఇగ మనకి ఇప్పుడు వేయించిన పప్పు ఎక్కడిది అనంటే, కాదు, మనం షాప్‌లో కొనుక్కొచ్చుకున్న పప్పుని ఇలా ఏయించి చేశారు. ఫేస్‌బుక్‌లో నాకొక రీలొచ్చింది. అలా చెయ్యి బావుంటది అని జెప్పిండు. సరేలే అనేసి ఇగ పప్పయితే మంచిగా ఇలా వేయించుకోవాలండి ఫస్టయితే. ఇంకా మనం పప్పు మామూలుగా అంతకుముందు పొలాలలో పండిన కందులు ఏయించి పప్పు చేసేవాళ్ళు గదా, అదొక టేస్ట్ ఉండేది. బావుంటది ఆ టేస్టు. ఇదేమో పచ్చి పప్పనమాట. అందుకోసమని ఇంగ నేనైతే ఇలా వేయించాను. ఇలా వేయించితే సరిపోతది. ఇలా వేయించుకున్నాను. గ్లాస్ కందిపప్పనమాట. ఇంకా మంచిగా కుక్కర్‌లోకేసుకొని మంచిగా ఇలా కడిగి, దాంట్లోకైతే సరిపడా వాటరేసుకొని, చింత కొంచెం చిగురు గూడా పసుపు, మంచిగా కలుపుకొని, కడిగి ఇంగ కొంచెం వాటరు, కొంచెం పసుపు, ఇలా కడిగి పెట్టుకున్న చింత చిగురు, ఇంకా నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకోండి. నేను మర్చిపోయిన ఆయిల్ వేసేసుకోవాలి. ఒక స్పూనేసుకుంటే ఏంటంటే, మనకి చింత చిగురనేది, పప్పు అనేది పైకి పొంగదు. మనం మూత ఇలా ఎలా ఉందో పైన పొంగి అంత యెల్లో యెల్లో గ్యాస్ స్టవ్ నిండా పడటం. చాలామంది పప్పొండాలంటేనే ఒక పెద్ద తలనొప్పిలాగా ఫీలయితారు. అలా గాకుండా ఇలా మంచిగా అసలు కింద ఒక చుక్క గూడా వాటర్ పడేయకోకుండా ఇగ స్పూన్ గూడా చూడండి ఇందులోనే ఉంది. పప్పయితే ఇంత గూడా పొంగకోకుండా మంచిగా అయితే పప్పయింది. మీరు గూడా ట్రై చేయండి నెక్స్ట్ టైము. మీకు గూడా అర్థమవుతుంటది. ఒక స్పూన్ కారము, సాల్ట్ సరిపడినంత వేసుకొని పప్పయితే చాలా మెత్తగా మెదుపుకోవాలనమాట. పప్పు గుత్తితో చేసుకోండి. నేనైతే గంటెతోటే అంటే నాకైతే మెత్తగా అయిపోయింది. ఇగ తాలింపు ఎలా ఎయ్యాలో మీకు తెలుసు గదా! ఇంగా తాలింపులో ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసేసుకోండి. నేనైతే ఎక్కువ ఇంగువ వాడను. మా పిల్లలు గూడా ఎందుకో ఇష్టంగా తినరు. అందుకోసమని నేను వెయ్యననమాట. ఇగ పప్పుని లోకి తాలింపయితే వేసేసుకొని, ఇంకా వేడి వేడి అన్నంలోకి తినడమే. వీడియో ఎలా అనిపిచ్చింది, ఏంటి కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో అయితే ఇంతే. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.